ఛానల్. ఈరోజు అయితే ఈ చలికాలంలో అందరికీ వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది కదా, అలాంటి టైంలోనైతే మనం ఈరోజు అయితే ఎగ్ సూప్ చేస్తున్నాను. ఈ రెసిపీని అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలు, మీ హస్బెండ్, అలా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇష్టంగా తాగుతారు ఈ చలికాలంలోని. దానికోసం అయితే ముందుగా నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక. అలానే క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, గ్రీన్ చిల్లీ, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మనకి శీతాకాలంలో, ఈ చలికాలంలో మనకైతే వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది, తాగాలి తినాలి అని అనిపిస్తుంది. సో అలాంటి టైంలోని హ్యాపీగా ఇది చేసుకొని తాగితే మంచి రిలీఫ్గా, వెచ్చగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా, మా ఇంట్లో ఎవరికి సూప్ తాగాలన్నా మేము బయట కొన్ను, ఎప్పుడు నేనే ఇంట్లో వేస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం ఇలా హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎగ్ సూప్. ఇప్పుడైతే మా ఆయనకి ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చేసాయి సూప్ మీద. సో బయటికి వెళ్ళి తాక్కు అంత హెల్తీగా ఉండదు, నేనే చేసి పెడతానని చెప్పాను. సో చేసేయమన్నారు. సో నేనైతే చేసేస్తున్నా. చేసే ముందు నాకే కాదు కదా, మన వ్యూవర్స్ కూడా అందరూ చూడాలి, అందరికీ రావాలి. రాలేని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కోసం. సో తర్వాత మనకి ఇది మంచిగా గార్లిక్ కూడా కావాలి అనుకుంటే ఇందులో గార్లిక్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి వెజిటేబుల్స్ చూసారా మంచిగా ఇదైంది కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తున్నాం. మీకు ఎంత సూప్ కావాలనుకుంటారో అంత వాటర్ యాడ్ చేయండి. సో మనకి బాగా మరుగుతుంది చూసారా. సో నేనైతే సోయా సాస్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. సోయా సాస్ మాకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇదైతే నేను మిక్స్ వెజ్ ఇది యూజ్ చేస్తున్నాను. లేదు మీకు ఇలా బయట దొరికే సూప్వి పౌడర్స్ మీకు వద్దు అనుకుంటే కొంచెం వాటర్లోని కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసి వేసేసుకోవచ్చు. మీరు ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను నేనైతే. కార్న్ఫ్లోర్ లేదన్నా. సో కార్న్ఫ్లోర్ ఉంటే మీరు డైరెక్ట్గా వాటర్లోని ఇలా కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసేసి ఇందులో ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో కార్న్ఫ్లోర్ లేదు కాబట్టి నేను ఈ మిక్స్ వెజ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు సూప్కి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్. ఇది మనకి మంచిగా చిక్కబడిపోతుంది ఒక 5 minutes అలా బాయిల్ చేస్తే. సో ఇప్పుడు మనం అందులో ఎగ్ వేసుకుందాం. సో ఎగ్ కోసం ఈ ఎల్లో రాకుండా చూసుకోండి. సో ఎల్లో రాకుండా ఇలా ఓన్లీ వైటే ఉండేలాగా. సూప్ చూసారా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు లైట్గా ఇలా వేసుకుంటే ఇలాగే చేసేస్తారు డైరెక్ట్గా. నేను మొక్కలు చేసి వేస్తారేమో. ఇలానే వేస్తారు. ఇంకా సూప్ ఇది మనకి మంచిగా థిక్నెస్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ, ఇంట్లోనే చేసుకోవచ్చు. మన పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటుంది మనమే ఇంట్లో చేసుకుంటే.
సో ఈ చలికాలంలో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మీకు బయట వాడే ఈ ప్యాకెట్ సిస్టమ్ లేకపోతే మీరు దాని ప్లేస్లోని కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మనకైతే ఇంకొంచెం థిక్నెస్ రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థిక్నెస్ వచ్చే వరకు కలుపుకుంటే మనకి సరిపోతుంది. సూప్ మనకు కొంచెం మరిగాక మనం అయితే ఇందులో ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్. పెప్పర్ మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా, నాన్ స్పైసీ అంటే లైట్గా వేసుకోండి. సో పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా, ఒక 5 minutes మరగనిద్దాం. మనకి ఇంకా వాటర్గా ఉంది కదా, ఇది కొంచెం థిక్నెస్ రావాలి. years later. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఓకే, సూప్ అయితే మాకు ఈ కన్సిస్టెంట్లో కావాలి కాబట్టి మేమైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. చూసారా సూప్ అయితే మనకి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే. ఎందుకంటే రెస్టారెంట్కి మనం డబ్బులు తగిలేసి మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటాం. ఇలానే ఇంట్లో సింపుల్గా చేసుకుంటే అందరం కలిసి హ్యాపీగా తాగొచ్చు, ఎంజాయ్ చేస్తాం. సో మనం అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సూప్ని. మీకు ఇందులో ఎన్ని వెజ్జెస్ కావాలనుకుంటే అన్ని వెజ్జెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇంట్లోనే ఎంతో ఈజీ, సూపర్గా నేనైతే సూప్ చేసేసాను. ఈ చలికాలంలో మీరు కూడా మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ ఫ్యామిలీతోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే తాగొచ్చు. సో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.